ఆ పార్టీకి ఊపిరి పోసిన వాడు, వీళ్ళందరూ విదేశాల్లో తిరుగుతున్నప్పుడు లేకపోతే ఇతర ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు తోడు నిలబడ్డటువంటి వాడు, కేసీఆర్‌కి అడుగడుగున అండగా నిలబడ్డటువంటి వాడు, ఉద్యమాలలో ఊతమిచ్చినటువంటి వాడు, ఉద్యమాన్ని ఒక ఊపు తెప్పించినటువంటి వాడు హరీష్ రావు. అట్లాంటి హరీష్ రావుని దొంగం చేసే ప్రయత్నం చేస్తోంది. అంటే ఎవరి కోసం ఇప్పుడు బీఆర్ఎస్‌లో తనకి పదవి రావట్లేదు కాబట్టి, ఏం పదవి కావాలి ఆవిడకి? ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇంకేం కావాలి ఆవిడకి? ఇంకేదో కావాలి. అంటే పార్టీ నాయకత్వం తనకిచ్చేయాలి. ఉన్నోళ్ళందరిని వదిలిపెట్టేసి ఇచ్చేయాలి. ఈమెమో లెక్కర వ్యాపారాలు చేసుకుని ఢిల్లీలో వాటిట్లో సంపాదించుకుంటా ఉంటది. దాంట్లో ఏదైనా పట్టుకుంటే వాళ్ళందరూ దొంగలు. ఈమె సంపాదించిన ఆస్తులు మాత్రం దొరత్వంతో వచ్చింది. ఏదో చిన్నప్పటి నుంచి చెమటోడిచి ఈవిడే కష్టపడి విదేశాల్లో వ్యాపారాలు చేసి సంపాదించినట్టు. పచ్చి దగాని. కాకపోతే ఆడపిల్ల కాబట్టి వాళ్ళేం మాట్లాడలేకపోతున్నారు. ఆ మాట్లాడలేని తనంతో సొంత పార్టీని నాశనం చేసి కాంగ్రెస్‌ని పైకి తీసుకురావాలని చేస్తున్న ఆమె ప్రయత్నం వెనకాల ఉన్న ఉద్దేశం